ఓకే సీను కార్పొరేట్ కళాశాలలు మొత్తం కూడా మంత్రి అయినటువంటి నారాయణ తన చెప్పు చేతుల్లో పెట్టుకొని ఈరోజు తన ఆడింది ఆట పాడింది పాటగా చేస్తారు. ఎందుకోసమంటే వారానికి ఈరోజు ఈ కార్పొరేట్ కళాశాల నారాయణ కళాశాలలో కొన్ని వందల మంది విద్యార్థులు ఈరోజు సంవత్సరానికి ఆత్మహత్యలు చేసుకునేటువంటి దుస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది. ఇప్పటికైనా కూడా ఏదైతే నారాయణ కళాశాలలో నిన్న జరిగినటువంటి 2 హత్యలు ఏదైతే ఉన్నాయో విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు స్పష్టంగా చెప్తా ఉన్నారు, ఇది ఆత్మహత్యలే కాదు హత్యలే. దానికి సంబంధించిన సూసైడ్ నోట్స్ కూడా ఈరోజు కనపడకుండా చేశారు. కాబట్టి మంత్రి పదవిని చేతిలో పెట్టుకుని నారాయణ ఇదంతా కూడా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇప్పటికైనా కూడా ఇక మంత్రి పదవిని వెంటనే తొలగించాలని చెప్పేసి ఏబీవీపీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అక్కడ ఏదైతే విద్యార్థులు చనిపోయారో వారికి సరైనటువంటి ఇక న్యాయం జరగాలి. ఈరోజు కేవలం నారాయణ కళాశాలకు ప్రొటెక్షన్ ఇచ్చినంత మాత్రాన ఈ యొక్క హత్యలు ఆత్మహత్యలుగా మారవు. ఇప్పటికైనా కూడా కళాశాలలకు రక్షణ మాన్పించి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి విద్యార్థులు ఏదైతున్నారో వాళ్ళకి న్యాయం చేయాలి. ఒక ప్రభుత్వం కేవలం మంత్రి పదవిలో ఉన్నాడు కాబట్టి ఈరోజు ఎన్ని కేసులను కూడా మాఫీ ఏదైతే దోహదపడుతుందో ప్రభుత్వం ఇది మంచిది కాదని చెప్పేసి ఒక ఏబీవీపీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా కూడా ఈ యొక్క కార్పొరేట్ కళాశాలలో ఏదైతే హత్యలు జరుగుతున్నాయో ఆత్మహత్యలుగా క్రియేట్ చేస్తున్నారో వీటన్నిటి కూడా సిట్టింగ్ జడ్జి తోటి న్యాయ విచారణ జరిపించి తగు ఏదైతే కార్పొరేషన్లు ఈరోజు హత్యలు చేసిన వీటన్నిటి కూడా శిక్షించాలి. గుర్తింపు లేనటువంటి కార్పొరేట్ నారాయణ కళాశాలన్నీ కూడా రద్దు చేసి మంత్రి పదవి నుంచి నారాయణ తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం.